గురుగారు, మన వేదాలను విజ్ఞాన గనులుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా అథర్వణ వేదంలో ఎన్నో విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల ప్రస్తావన ఉందని చెప్తారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అథర్వణ వేదంలో 5977 మంత్రాలు ఉన్నాయి. వైద్య రంగానికి అథర్వణ వేదం అద్భుతమైన విజ్ఞానం. పరిశీలించగలిగితే ఈనాడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దానిలో చెప్పబడిన మంత్రాల ద్వారా, దానిలో వాడబడినటువంటి మూలికల ద్వారా మనం గ్రహించవచ్చు. ఏ వ్యాధులైతే ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయో, జ్వరము, కుష్టు, నేత్ర వ్యాధులు, నరాల జబ్బులు, కరోనా, ఇలాంటి అనేకమైన వ్యాధులను మంత్రాల ద్వారా, మూలికలతో ఎలా నిర్మూలించాలో తెలియజేసింది. ఒక్కసారి వైద్య విజ్ఞానాన్ని మనం పరిశీలిస్తే అనేక సూక్ష్మజీవుల కారణంగా మనకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి అన్నది నిర్వివాదాంశం. ఈ సూక్ష్మక్రిములనే యాతుధాన, అభిచార, రాక్షస, పిశాచ, భూత అన్న నామాలతో పేర్కొంది అథర్వణ వేదం. అభిచార అన్న శబ్దానికి అర్థము చరే భక్షతి, అంటే ప్రతివాడి లోపలికి ప్రవేశించి వాడి ఆరోగ్యాన్ని హరించే తత్వము కలిగినది అని అభిచార అన్న శబ్దానికి అర్థం. నిజానికి కృత్య అని దుర్వాసుడు అంబరీషుడి మీదకి ప్రయోగిస్తాడు ఒక శక్తిని. ఈ అభిచారానికి ఆ కృత్య ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కృత్య అన్నది ఒక ఆయుధం. శిల, శూల, విష ఇవన్నీ కలిపినటువంటి ఆయుధమే కృత్యగా పేర్కొనబడుతుంది. లోపలికి ప్రవేశించి నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి సూక్ష్మజీవినే మనం కరోనా అన్నాం. ఇలాంటి వ్యాధి నుంచి బయటపడాలి అంటే తులసి, సరస్సు, హింగు ఇలాంటి మూలికలతో మంత్రములను అనుసంధానం చేసి ఎలా వ్యాధిగ్రస్తుణ్ణి వ్యాధి నుంచి రక్షించాలో అథర్వణ వేదంలో తెలియజేయబడింది. అలానే రాక్షస అన్న శబ్దానికి రాత్రౌ క్షిణోతి ఇతివా అని నిర్వచనం. రహస్యంగా కుడుతూ బాధ పెట్టేది, రాత్రిపూట కుడుతూ బాధ పెట్టేది. ఇలాంటి సూక్ష్మజీవుల యొక్క ప్రస్తావన రాక్షస, భూత, ప్రేత, పిశాచ అన్న శబ్దాల ద్వారా ఉటంకిస్తూ వాటి నుంచి బయటపడటానికి అవసరమైన మూలికల ప్రయోగాన్ని మంత్రశక్తితో అనుసంధానం చేస్తూ ఎలా ప్రజలను కాపాడాలో అథర్వణ వేదం తెలియజేసింది.